జ్ఞాన సరస్వతీదేవి, లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురమ్మలు కొలువై ఉన్నారు. ఈ జ్ఞాన సరస్వతి మందిరం చాలా పెద్దది. ధ్వజస్తంభం చూడండి. ధన్వంతరి, గరుత్మంతుడు, లక్ష్మీ, హయగ్రీవుడు, తారా బృహస్పతి. ఈయన బుద్ధి ప్రదాత, దేవతల గురువు. ఆంజనేయుడు, విద్యా గణపతి, మేధా దక్షిణామూర్తి, కార్తికేయులు, ఎంత చక్కగా కొలువయ్యారు. బాసరలో ఎలాగైతే అమ్మవారు అలంకరించబడి ఉంటుందో ఇక్కడ కూడా లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురమ్మలు కొలువన్నారు. అలాగే అలంకరిస్తారు ప్రతిరోజు కూడా అమ్మవారి ముగ్గురిని. చాలా బాగుంటుంది. పిల్లలందరికీ కూడా ఆవిడ పుట్టినరోజు నాడు, సరస్వతీదేవి పుట్టినరోజు నాడు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేస్తారు. కొన్ని వందల మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు. దానికి ప్రత్యేకంగా పెద్ద మండపం కట్టించారు. ఆ మండపంలో పిల్లలందరికీ కూడా తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా బాసర్లో ఎట్లా అయితేనే చేస్తారో అలాగే ఇక్కడ కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఈ మందిరంలో కూడా జగన్మాతా సరస్వతీదేవి మాణిక్య వీణా ముఫలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసిని మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచున్నతే కుంకుమరాగసో పుండ్రేక్షు పాశాంకుశధర పుస్తకబాణహస్తే నమస్తే నమస్తే జగదేక మాత నమస్తే జగదేక అమ్మా జగన్మాత వాగ్దేవి భారతి సరస్వతి మాత నీ చల్లని కరుణ కటాక్షిక్షణ పిల్లలందరి మీద కురిపించి తల్లి అందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని కలిగించి ఎంతో అందరూ కూడా ప్రతి ఇంట్లో పిల్లలు విద్యావంతులై సన్మార్గవంతులై మంచి పేరు తెచ్చుకొని సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా నలుగురిని తీర్చిదిద్దమ్మ సరస్వతి. ఇక్కడ తులాభారం ఉంది. పిల్లలు మొక్కుకున్న వాళ్ళు పిల్లల్ని తూచి బియ్యమో పాయమో ఇస్తారు. ఎవరికి ఏది కలిగితే వాళ్ళది తులాభారం ఇస్తారు ఆ తల్లికి. బెల్లమో ఏమో బియ్యాలో ఏమో ఎవరికి ఏది కలిగితే వాళ్ళు పిల్లల వెయిట్ని బట్టి ఇస్తారు, ఆ తల్లికి అర్పిస్తారు.
జ్ఞాన సరస్వతి.